ఓట్లో కూడా అదే విధంగా చేస్తే బాగుంటుందని మనం చెప్పొచ్చు. సో, ఇక ఎన్నికలకు వెళ్ళాయి అనేది ప్రధానంగా చూసినట్టయితే జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు పత్రాలను ఎస్ఈకి సమర్పించిన సర్కారు వాటి ఆధారంగా షెడ్యూల్‌ను సిద్ధం చేయనున్న ఎన్నికల కమిషన్ 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం. సో, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఇదొక వార్త, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పక తప్పదు. సో, గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, సర్పంచ్‌లు అయితే పోదామని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వార్త ప్రధానంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. అంటే రేపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్‌లో ఏముంటాయంటే ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయాలి, ఎప్పుడు నామినేషన్ విత్‌డ్రా చేయాలి, సో వీటికి సంబంధించి పూర్తిగా వాటికి సంబంధించిన పత్రాలకు సంబంధించి ఏమేమి అఫిడవిట్‌లో సమర్పించాలి, నామినేషన్‌లో పోటీ చేసేవాళ్ళు, వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా రేపు ఒక షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. ఆ షెడ్యూల్‌లో ఏం చెప్పబోతున్నారంటే, షెడ్యూల్‌లో 11, 15, 19 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధమవుతుంది. సో, ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. తర్వాత ఆర్‌డీఓలతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో. సో, మొత్తం కూడా ఇప్పటికే ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ చేసిన పరిస్థితి, రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఇక నోటిఫికేషన్ ఒకటి షెడ్యూల్‌కి సంబంధించి ఆ షెడ్యూల్ వచ్చేదే ఒకటి పెండింగ్ ఉంది. ఈ షెడ్యూల్ వస్తే ఒకసారి ఈ షెడ్యూల్ రాగానే ఎన్నికలకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల కోడ్‌కు అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టింది. ఈ ఇందిరమ్మ చీరలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చేస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లో చేయట్లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు. సో, హైదరాబాద్‌లో చేయాలంటే మున్సిపల్ ఎన్నికలు రావాలి. హైదరాబాద్‌లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఇందిరమ్మ చీరలు తీసుకునే అర్హత ఉన్న మహిళలు ఉన్నారో మీకు చీరలు రావాలంటే మాత్రం మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు మార్చి చెప్తున్నానంటే మార్చిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయి. అప్పుడు మీకు కూడా ఈ చీరలు ఇస్తారు. సో, ప్రస్తుతానికి మాత్రం ఇది ఎన్నికల చీరలుగానే చెప్పొచ్చు. ఇందిరమ్మ చీరలు ఎందుకు ఇస్తారు అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చీరలు ఇస్తారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసే ఆశావాహులు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా పంచాయతీ సెక్రటరీలతో కలిసి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో, వీటితో పాటు వడ్డీ మాఫీ పథకాల అమలును కూడా వేగవంతం చేశారు. ఈ వడ్డీ మాఫీ కార్యక్రమానికి సంబంధించి కూడా వేగవంతం చేసినట్టు ప్రధానంగా ఆంధ్రజ్యోతి మన దృష్టికి తీసుకొచ్చింది. గ్రామాల్లో ఎన్నికల హడావుడి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగుల రంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక హైదరాబాదు, మేడ్చల్ జిల్లాల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండవు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేడ్చల్లో ఒక 2, 3 మండలాలు ఉండే. ఆ 2, 3 మండలాలు గట్కేసర్ మున్సిపాలిటీ ఒకటి, తర్వాత ఇటు షామీర్పేట అటు సైడ్ ఒక 2, 3 మండలాలు ఉండే. వాటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీలుగా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. సో, ఇటు గట్కేసర్ మున్సిపాలిటీ, అటు షామీర్పేట మున్సిపాలిటీ చేశారు. సో, దాంట్లో కలిపారు. సో, ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తర్వాత మేడ్చల్ జిల్లాలో కంప్లీట్‌గా మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయింది. సో, అక్కడ ఎన్నికలు జరగవు. అక్కడ మున్సిపల్ ఎన్నికలే మార్చిలో జరిగే అవకాశం కనపడతా ఉంది. సో, మిగతా జిల్లాల్లో దాదాపు మిగతా 31 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం, ఒక పండుగ వాతావరణం జరగనుంది. సో, ముఖ్యంగా గత 10 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఏం చేసిరంటే ఊరు పండుగలు చేసిర్రు. బొడ్రాయి పండుగలని చేసిర్రు. ఒక వెల్లి విరిసే ఆనందం. అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళ హైదరాబాద్‌లో గానీ ఇంకెక్కడ ఎక్కడ పోయినా కూడా వాళ్ళందరూ ఊరికొచ్చిర్రు. రేపు ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఊరి మొహం చూడని వాళ్ళు కూడా ఓటేస్తారు. ఎందుకంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యి ఉద్యోగరీత్యా బిజీ ఉండి వాళ్ళు ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయినా వాళ్ళ ఓటు మాత్రం ఊర్లోనే ఉంటది. సో, ఇక్కడ వాళ్ళకి ఆస్తులు సిటీలు మొత్తం సెటిల్ అయిపోయినా కూడా ఊర్లో ఇంకా వాళ్ళకేదో పాత ఇల్లు ఉంటది, లేకపోతే పాత బంధాలుంటాయి. ఆ బంధాలకు అనుగుణంగా వీళ్ళంతా కూడా ఓటు వేసేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అందరూ ఓటర్ కార్డులకు సంబంధించి ఓటర్ ఉందా మా ఓటు హక్కు అంటూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్న పరిస్థితి. అలాగే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మీ ఓటుంది, చెల్లె మీ ఓటుంది, మీరు రావాలి, మేము నిలబడుతున్నానంటూ గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఆల్మోస్ట్ ఆల్ అయితే నెలకొన్నది. సో, ఈ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్నాయి. సో,
3 విడతలు ఏందయ్యా అంటే 11, 15, 19 ఈ 3 విడతల్లో కూడా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సో ఇక పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పటికే డబ్బులు సమకూర్చుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం చాలా తక్కువ ఖర్చు పెట్టాలి. కానీ ఆ ఖర్చు ఎక్కడ సరిపోదు. సో జరిగేది జరుగుతూనే ఉంటది అన్‌అఫీషియల్‌గా. సో ఇక సిద్ధంగా కాండి ఆల్‌మోస్ట్ ఆల్ ప్రక్రియ అయితే అతి త్వరలో